Hi guys, welcome to my channel. This is Hasta reporting from I Love White. I Love White లో ఇది మార్నింగ్ అయింది. ఈ బ్యూటిఫుల్ వెదర్తో లేచాము. పొద్దునైతే ఏదో కులు మనాలిలో అలా ఉన్నట్టు అనిపించింది. సో అక్కడ అయ్యాక మేమందరం రెడీ కూడా అయిపోయాం. మా రూమ్లో వాళ్ళందరూ రెడీ. వాసు రెడీ, ఎక్కడికో బయటకు వెళ్ళాడు ఏదో థింగ్స్ తీసుకురావడానికని. సమయూ రెడీ, నేను రెడీ. అక్కడికి వెళ్ళి ఆ జనాలు లేచారో లేదో చూడాలి. సో అండ్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ ఈటింగ్ banana and this is Samyu. ఇక్కడ నీడిల్స్ అని ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అది దానికోసమే యాక్చువల్గా నాకు చాలా ఇష్టము. సో అది ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఏ టైంకి వెళ్తామో తెలీదు. సో ఈరోజు అది అండ్ దెన్ ఈవినింగ్ ఇంకొన్ని ఒక బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో దట్స్ అ ప్లాన్. అండ్ వాటర్ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసుకోవాలనేది ఈరోజు ప్లాన్. వాసు వస్తే వీ కెన్ గో. ఆ రూమ్కి వెళ్ళి అక్కడ జనాల్ని పుష్ చేస్తూ రెడీ అవుతారు, లేదంటే అవ్వరు అనమాట. సో వాళ్ళని పుష్ చేసి రెడీ అయ్యి, సో ఇది Day 2 in I Love White. So let's get this vlog started. దానికి వేస్తున్నావా అన్ని నువ్వు తినేస్తున్నావా? Hi, good morning. మార్నింగ్ Morning, morning. మార్నింగ్ అప్పుడే తింటున్నావా? Egg potato with tortilla wrap. Chef Vijay. సో మేము తీసుకెళ్ళిన ఎగ్స్తో బుజ్జి చేసుకొని అండ్ నైట్ మిగిలిపోయిన టోర్టిల్లాస్తో ర్యాప్ లాగా చేసుకున్నారు అనమాట. ఎగ్ అండ్ టోర్టిల్లా ఫర్ బ్రేక్ఫాస్ట్. I'm the reason for the punishment. I'm the reason for the punishment. Morning breakfast. నందా చి నిన్న మళ్ళీ నైట్ బయటకు వెళ్ళాడా? అది అయితే మాట్లాడతా. భార్గవ్ రా, నేను చెప్పా కదా. ఏంటి విజయ్ రారాచకం? పిట్టల దొరా, పిట్టల దొరా. దిస్ ఇస్ Day 2. కొంచెం జనాలు మారారు అటు ఇటు అటు ఇటు. బ్లాగ్లో నేను క్లారిటీగా చెప్పలేదు ఫెర్రీకి ఎంత కాస్ట్ అయింది అనేది. ఫెర్రీకి మాకు అప్ అండ్ డౌన్ 75 pounds అయింది. అంటే పర్ కార్ అనమాట, పర్ పర్సన్ కాదు. పర్ కార్ 75 pounds. అండ్ మా మేము స్టే చేసిన హోటల్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో అది వచ్చేసి అవే రిసార్ట్స్, వైట్ క్లిఫ్ రిసార్ట్స్ అనమాట. అది బీచ్కి అటాచ్డ్ ఉంటుంది. మా రూమ్ వచ్చేసి 4 members కలిపి 124, 127. అండ్ నందా వాళ్ళు ఎవరైతే 8 members ఉంటున్నారో వాళ్ళకి 187. ఇట్ కాస్ట్ డిపెండ్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఎప్పుడు ఇదే ఉంటుందని అయితే నేను చెప్పలేను. 8 members నందా వాళ్ళ రూమ్ చాలా బాగుంది. మాది చాలా ఓల్డ్ మోడల్ ఉందన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళింది మన రూమ్లో స్టే చేయడానికి కాదు కాబట్టి మేము అడ్జస్ట్ అయిపోయి ఉన్నాము. మాకు తెలియదు అలాంటి రూమ్ వస్తుందని చెప్పేసి. సో ఈ రోజు ఏంటంటే నీడిల్స్కి వెళ్తున్నాం. నీడిల్స్ వన్ ఆఫ్ ద ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. అండ్ మధ్యలో ఇక్కడ ఇలా ఆగామన్నమాట. చాలా బాగుంది ప్లేస్. అండ్ మొత్తం ట్రిప్ వచ్చేసి 4 days. ఈరోజు Day 2. నిన్నంతా ట్రావెల్కి అయిపోయింది. అండ్ ఇంకా నిన్న ఈవినింగ్ నందా బర్త్డే కాబట్టి ఇంకా అంతా అలా అయిపోయింది. అండ్ ఈరోజు వచ్చేసి నీడిల్స్కి వెళ్తున్నాము. నీడిల్స్ ఏంటంటే అది మీకు చాలామంది తెలిసే ఉంటుంది. రోప్లో పైనుంచి కింద వరకు మనల్ని తీసుకెళ్తారనమాట. మధ్యలో వ్యూ చాలా బాగుంటుంది. అంత మీరు ముందు చూస్తారు, బట్ జస్ట్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఈ ట్రీస్ అవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ సమ్మర్లోనే చాలా బాగుంటుంది క్లైమేట్. అండ్ వింటర్లో ఆల్మోస్ట్ 4-5కి అలా మొత్తం చీకటి అయిపోతుంది కాబట్టి అంతగా ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు. మొత్తం వీళ్ళకి సమ్మరే అనమాట. సమ్మర్లోనే మనం ఏదైనా తిరగాలన్నా చేయాలన్నా మొత్తం సమ్మర్లోనే చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్. మనం నీడిల్స్ కానీ లైక్ వేల్స్ కూడా బాగుంటుంది, కార్న్వాల్ అవి కూడా బాగుంటాయి. బట్ మేము ఈ సమ్మర్కి ఇటు ప్లాన్ చేసి ట్రిప్ లాగా వచ్చామన్నమాట. బట్టలు తీసుకుంటారా?
ఇప్పుడు ఎందుకు ఇక్కడ స్విమ్ చేయము, అసలు ఇక్కడ స్విమ్ చేయరు అనుకుంటాం, మళ్ళీ వేరే బీచ్కి వెళ్తాం. ఎక్కితే తెలుస్తుంది చేస్తుందా. నుంచి వ్యూ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో చూస్తే మీకు అంత అనిపించకపోవచ్చు, బట్ రియల్గా చూస్తే అంత బాగుందంటే చాలా బాగుంది. అది నేను ఇంకెంత చెప్పినా అది మీకు ఎగ్జాగరేట్ చేసి చెప్పినట్టు ఉంటుంది, కానీ నిజంగా చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం పక్కా విజిట్ చేయమని చెప్తా. అండ్ బ్యూటిఫుల్గా ఉండింది ఈ సీన్. అండ్ యాక్చువల్గా ఒక బస్ రూట్ కూడా ఉండింది, అదంతా నాకు తెలిసి ఓన్లీ టూరిస్ట్ రూట్ అనుకుంటా, కార్స్ నాట్ అలౌడ్ అక్కడికి. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. వాటర్ కావాలంటే తీసుకుందాం. నేను ఒక గేమ్ ఆడాను. ఇవేంటంటే ఇక్కడ ఉన్నాయి కదా డక్స్, అది మనం జస్ట్ ప్రతి దాని కింద ఒక నెంబర్ ఉంటుంది. జస్ట్ మనం అలా లిఫ్ట్ చేసామనుకో దాని కింద ఏ నెంబర్ ఉంటుందో ఆ సెక్షన్లో ఉన్న ఏ గిఫ్ట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒకటి ఎత్తురా, అందు లోపల నుంచే కాదు మధ్యలో పెట్టి ఎత్తున పర్లేదు. నెంబర్ 2. You got number 2. Nice. 2. So you get a prize for section number 2. బల్లం కట్టి తీసుకో. తీసుకుంటా సింబా. ఏది ఏ సింబా? ఆ బొమ్మ వేసుకుంటావు, కత్తి బల్లం తీసుకో, కొట్టుకోవచ్చు. పైరేట్స్ తీసుకుందామా? ఏది పైరేట్? కట్టుంది గన్ను ఉంది. ఇది పైరేట్స్ గన్ను కత్తి అవి ఉన్నాయి కదా. కోపు ఏం చేసుకుంటావు? కౌబాయ్ సెట్ తీసుకుందామా? నేషనల్ గేమ్ ఇప్పుడు వీడియో తీస్తే గిఫ్ట్ సరిపోతావు. ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదంటే బయట ఉండమని ఇలా ఇది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఆ రోప్కి 1 వే అయితే 4 pounds, 2 వే అయితే 9 pounds అనమాట. మేము మొత్తం 2 వే తీసుకుంటున్నాము. కావాలనుకున్న వాళ్ళు కిందకి 1 వే తీసుకొని వచ్చేటప్పుడు ట్రెక్. అక్క నేనే ముందు జాగ్రత్త, నువ్వే వీడియో తీసుకోండి. ఎంత పడుతుందో జాగ్రత్త, నేను పడిపోతాను చూసుకోండి. ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్యూ గైస్. ఇది ఫోటోలో వచ్చింది. హలో ఆల్ ది బెస్ట్ గైస్. హస్తా ఆల్ ది బెస్ట్ హస్తా. చిన్న జాగ్రత్త. కూర్చోవాలనుకుంటే కపుల్స్లో కూర్చోవచ్చు, లేదంటే సింగిల్గా కూడా కూర్చోవచ్చు. సో ఇది స్టార్టింగ్ అనమాట. అబ్బాబ్బాబ్బా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. భయమేస్తుంది బాబా. ఏం కాదు ఏం పడిపో. బాగా పడిపోయి తిన్నాడు. ఓకే ఆంటీ ఒకళ్ళు ఎక్కుతారంట.
కిందకి రాగానే ఇక్కడ స్పీడ్ బోట్ ఉంటుంది అనమాట. మనకు అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది. సో అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనమాట. దానికి స్లో బోట్, ఐ మీన్ నార్మల్ బోట్ ఉంది అండ్ స్పీడ్ బోట్ ఉంది. మేము స్పీడ్ బోట్ బుక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. స్పీడ్ బోట్కి వచ్చేసి పర్ పర్సన్కి 17 pounds వెళ్ళి రావడానికి. సో ఇంకా మేము అందరం కలిసి టికెట్స్ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాం లైన్లో. కనిపించాలి కదా. లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు అండ్ దానికి మళ్ళీ పెద్ద ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పారనమాట. ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, నించోవద్దని చెప్పారు. సో మేమందరం అయితే నించుందామని ఫిక్స్ అయ్యాం, కానీ నించోనివ్వలేదనమాట. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది కూడా బోట్ ఎక్స్పీరియన్స్ అండ్ నీడిల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద హోల్ ట్రిప్. అండ్ సో అలా అందరం ఎక్కేసి నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేసాం మా రైడ్. అమ్మాయి అనగానే ఎడిపోయావు కదా ఎడికి. అలా ఇప్పుడు చూడు. హలో కొంచెం హాయ్ గైస్ అన్న మళ్ళీ చెప్పు. జై శ్రీరామ్. కళ్ళు మూసుకోవద్దు. మూసుకోలే అంటే ముందుకి అంటే రియాక్షన్. అదిగో డాల్ఫిన్ అదిగో. అండ్ అలా సాగుతుంది మా బోట్ జర్నీ. అండ్ వన్ థింగ్, ఇక్కడ చాలా సౌండ్ వస్తుంది, అందుకే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మేమైతే బోట్లో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద ట్రిప్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. నిజంగా మేమిద్దరం వెళ్ళుంటే మేబీ అంత ఎంజాయ్ చేయకపోయే వాళ్ళు. మేము అందరితో వెళ్ళాం కాబట్టి చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ అందరితో ఉన్నప్పుడు కొంచెం టైమింగ్స్ ఇష్యూ అవన్నీ అవుతూనే ఉంటాయి. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఎంజాయ్ చేసామో అందరితో అనేది ఇంపార్టెంట్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరూ. అండ్ ముందు కొంతమంది మాకు చాలా వరకు తెలుసు ఆ ట్రిప్లో మేము వెళ్ళిన వాళ్ళతో, కొంతమంది తెలీదు. బట్ ఈ ట్రిప్ వల్ల చాలామంది మంచి ఇంకా క్లోజ్ అయ్యారు, ఉన్నవాళ్ళు ఇంకా క్లోజ్ అయ్యారు, కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు ఇంకా బాగా పరిచయం అయ్యారనమాట. సో అలా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. మొత్తం ఈ బోట్ జర్నీ వచ్చేసి ఒక 40 minutes 30 minutes ఉండింది. లైట్ హౌస్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. అంటే లైట్ హౌస్ దగ్గర మళ్ళీ డ్రాపింగ్ ఏమి ఉండదు, మనల్ని ఏం దింపరు. ఈ క్లిఫ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. క్లిఫ్ దగ్గర నుంచి ఇంకా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మొత్తం అంటే డోవర్ బీచ్, ఈ బీచ్ అన్నీ ఒకటే వైట్ క్లిఫ్సే ఉంటాయి. బట్ ఈ క్లిఫ్ నిజంగా చాలా బాగుండింది. అండ్ అక్కడ చూసారా ఒక క్లిఫ్ సేమ్ బోట్ షేప్లో ఉంది, అది కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
సో తర్వాత నీడిల్స్ అయిపోయింది, బోట్ అయిపోయింది, పైకి వచ్చేసాం. తర్వాత ఫుల్ ఆకలేస్తుందని చెప్పేసి హాంకాంగ్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాము. ఇది మా మేనేజర్ సజెస్ట్ చేసింది, సో అందుకే వెళ్ళాం. చాలా బాగుంది నిజంగా ఫుడ్. చౌమీన్ అయితే చాలా చాలా బాగుంది, దట్స్ మై ఫేవరెట్, చాలా బాగుండింది. ఇప్పుడు సముద్రాలను తీసి అలా చేస్తారా? స్ట్రైట్ ఫ్రమ్ సీ. చౌమీన్ అభికి తెలుసా అది? ఏమో ఇంట్లో ఎవరు ఉన్నారేమో. మా ఫ్రెండ్ వర్క్ లో ఉన్నాడు, పొద్దున్న నుంచి నాతో కాంటాక్ట్ ఉన్నాడు. ఫైనల్లీ బీచ్కి వచ్చాము ఫ్రెండ్స్, వచ్చిన 2 రోజుల తర్వాత. ముఖం మార్చి ఉన్నారు. బీచ్ పోవాలంటే పోవాలని. అవును, అభి చెయ్యి కూడా బాగాలేదు. చెయ్యి చూసావా? చెయ్యి అప్పుడు వేసా. అంతా ఎలాగా బాయ్ బాయ్. అక్క ఏం చేస్తున్నారు? మా పిల్లలు గెలవాలని వాళ్ళకంటే మంచి షార్ట్స్ వచ్చినప్పుడు మంచి వీడియో. నా గుడి ఒక హిందీకి వీడియో. ఏం చేస్తున్నారు దాంతో? ఏం చేస్తున్నారు దాంతో? లడ్డు అరే చిన్న చౌమీన్ వచ్చేయగలదు. బా అసలు వద్దు, నీ అంత హెవీ బాడీ కాదురా మాది. ఇంకా ఆ తర్వాత అందరూ పూల్కి వెళ్ళారు. ఐ మీన్ పూల్ అంటేనేంటి, అక్కడ వాటర్లోకి వెళ్ళారు. వాటర్లోకి వెళ్ళి ఫుల్గా వాలీబాల్ ఆడుకున్నారు, అలసిపోయారు, వచ్చారు. ఇంకా అందరు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా తిన్నారు. తినేసి ఇంకా మేము నైట్ ఎగ్ చేసాము, ఎగ్ కర్రీ చేశాను నేను రూమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేశాను. బాగా వచ్చింది. అండ్ రైస్ పెట్టుకున్నాం, మేము బ్యాగ్ తీసుకెళ్ళాం కదా, ఆ రైస్తో రైస్ పెట్టేసి ఇంకా కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది, అందరూ బాగా కడుపు నిండా తిన్నారు. అంటే రైస్ తినక ఆల్మోస్ట్ అక్కడ 2 days అయిపోయింది. సో అందరికి మొహం మార్చుకున్నారు అనమాట. సో అందరు ఇట్లా బాగా ఆడారు వాళ్ళు, అదేదో బాల్తో ఆడుకున్నారు మంచిగా. నెక్స్ట్ డే మేము పూల్కి వెళ్ళాము, అది కూడా వ్లాగ్ చేశాను, అది కూడా చూద్దురు. బట్ యా, ఈరోజు అయితే ఇది జరిగింది. పొద్దున్నే కూల్ పనికి వెళ్ళి సాయంత్రానికి వస్తారు చూడద్దు, అట్లనే ఉన్నారు. 50 పౌండ్లు నువ్వు నాకు 50 పౌండ్లు ఇవ్వాలి కదా, ఇచ్చేసి.